డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కార్యాలయంపై దాడి నేపథ్యంలో జిల్లా ఎస్పీను కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు. అనంతరం డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడారు. మనం చూస్తే సుగాలి కాలనీలో వాళ్ళ మీద దాడులు చేయటం ఇట్లాంటివి చూస్తూ ఉంటే పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్లు చేసుకోకపోవటం, పోలీసు వాళ్ళు జనరల్గా జీరో ఎఫ్ఐఆర్లు కూడా కట్టినటువంటి పరిస్థితులు గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. బాధితుడు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తాడో సత్వరమే వాళ్ళకి న్యాయం చేసినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉందని చెప్పి ఆ రోజు మా నాయకుడు చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ ఇన్సిడెంట్లు జరిగినా ఎవరైతే విధ్వంసం సృష్టించారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్లు ఆధారాలతో ఇచ్చినా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితిలో ఉంటే ఇవాళ పోలీసు వాళ్ళు ఏం చేస్తారనేది అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకని మేము ఈ విషయాలు చెప్తా ఉన్నామంటే, ఎక్కడైతే పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందో చూస్తూ ఉంటే పూర్తిగా దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఎటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయంటే, గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, గతంలో ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అందరం కూడా గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఎక్కడ కలుసుకున్నా కూడా నాయకుల మధ్యలో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి ఒక వాతావరణం గతంలో మేము చూసాం. కానీ మొన్న రిజల్ట్ దగ్గర నుంచి మరి ముఖ్యంగా గుంటూరు నగరంలో ఒక మంచి వాతావరణం. ఈ వాతావరణాన్ని ఎవరు వెనకమాల ఉండి ఏ విధంగా దీన్ని పొల్యూట్ చేసే క్రమంలో చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నిటినీ కూడా మొన్న పాత గుంటూరులో ఇర్రి ధనలక్ష్మి గారు, ఆవిడ కార్పొరేటర్, ప్రస్తుతం ప్రజాప్రతినిధి, ఆవిడ ఇంటిపైన దాడి చేయటం, అలాగే 17వ వార్డులో కొన్ని ఇన్సిడెంట్లు జరగటం, 2024 మే 13వ తారీఖు రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జూన్ 4వ తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం విజయోత్సవం ప్రారంభమైన తర్వాత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి తీర్పుని మేమందరం కూడా స్వాగతిస్తూ, ప్రజలు మా అందరి పైన మరింత ఎక్కువ బాధ్యత పెట్టారు. ప్రజలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగపాల కనపడినవి, ఆ లోపాలన్నింటినీ సవరించుకోవడానికి మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారనే ఉద్దేశంతో మేము ప్రజా తీర్పును గౌరవిస్తూ స్వాగతించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గంట నుంచే గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతోటి అత్యధిక భారీ మెజార్టీతోటి మేము గెలిచినప్పటికీ ఎక్కడ కూడా గుంటూరు నగరంలో కానివ్వండి, గుంటూరు పార్లమెంట్లో కానివ్వండి, గుండు సూదు పడినంత శబ్దం కూడా కానటువంటి పరిస్థితులు, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేనటువంటి పరిస్థితులు 2019లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు.